ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అసూయ ఉంటుంది. ఎవరో ఒకరిని చూసి మనం అసూయ పడుతూ ఉంటాం. అయ్యో వాళ్ళ జీవితం ఎంత బాగుంది, వాళ్ళ జీవితంలో అన్నీ ఎంత మంచిగా ఉన్నాయి, నాకెందుకు లేదు ఈ జీవితం, నాకెందుకు ఈ జీవితాన్ని నేను సంపాదించుకోలేకపోతున్నాను, నేను మందిరానికి వెళ్తాను, నేను అంత మంచిగానే చేస్తాను కదా, అయినా సరే నా జీవితంలో ఎందుకు లేదు ఈ సంతోషం అని అసూయ పడుతూ ఉంటాం. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడు తెలుసా అండి, ఒక క్యాన్సర్ ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడైనా ఒక రోజు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కానీ అసూయ కలిగిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండడు. ఎందుకంటే క్యాన్సర్లో ఏమైనా పెయిన్ వచ్చినప్పుడు ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాడు, కాసేపైనా ఆ నొప్పి తగ్గుతుంది. కానీ అసూయకి ఏమైనా పెయిన్ కిల్లర్ ఉంటుందా? అసూయ తగ్గించుకోవడానికి ఏమైనా పెయిన్ కిల్లర్ తీసేసుకుంటే అది తగ్గుతుందా? అది తగ్గుతూ. ఎప్పుడైతే దేవుని శక్తిని మనం కోరుకుంటామో అప్పుడే ఆ అసూయ అనేది తగ్గుతుంది. ఆ పాపాన్ని మనము విడిచిపెట్టాలి. నాకున్న జీవితం నాకు చాలు, నా భర్త మంచి భర్త, నా భార్య మంచి భార్య, నా బిడ్డలు మంచి బిడ్డలు, నాకున్నదే నాకు చాలు, ఎవరో దగ్గర ఉన్నది మనము కోరుకోవద్దు. ఆ ఆశని మనం, అలాంటి అతి ఆశని మనం పక్కన పెడితే మనము ఆ ఎన్వికి గురి అవ్వకుండా ఉంటాం.